నమస్కారం. మన్నెంలో న్యూస్ వార్తలకు స్వాగతం. పోలవరం జిల్లాలోని ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ అన్నారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రంపచోడవరం సాయినగర్ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు స్వచ్ఛతా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యురాలు కొర్లే సునీత ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు, గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యాపార సంస్థల వద్ద తప్పనిసరిగా డస్ట్బిన్లు ఏర్పాటు చేసి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో తడి, పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తతో వర్మి కాంపోస్ట్ తయారు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జిల్లాను చెత్తరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పాత ఇనుము, ప్లాస్టిక్, అట్టలు తదితర వ్యర్థాలను సేకరించేందుకు జిల్లాలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. స్వచ్ఛ రథాలు ప్రతి గ్రామంలో పర్యటించి వ్యర్థాలను సేకరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా బహిరంగ మలమూత్ర విసర్జనలకు స్వస్తి పలికి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లను వినియోగించాలని సూచించారు. పర్యాటక ప్రాంతాల్లో చెత్తా చెదారం వేయకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని, ప్రతి పర్యాటక ప్రాంతానికి సంబంధిత శాఖ అధికారులను బాధ్యులుగా నియమిస్తామని తెలిపారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం వల్ల జిల్లాలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని కలెక్టర్ వెల్లడించారు. జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి గ్రామంలో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం అన్ని మండలాల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించే బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజలు కలిసి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ముఖ్య అతిథులు స్వయంగా చీపుర్లు పట్టుకుని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించారు. రహదారి డివైడర్లలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, ఐసిడిఎస్ పీడీ కె ఉమా, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యప్రకాష్ రావు, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన్నెంలో న్యూస్, ఇది మీ గొంతుగా. ధన్యవాదాలు.